హలో వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ నవరాత్రి. ఇవాళ అయితే వైట్ కలర్ కదా అమ్మవారిది, డే 1 మా శైలాపుత్రి కదా. సో అందుకోసమే నేను వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో అయితే నేను శారీ పేర్ చేశాను. ఇదైతే మా మదర్ది. నేను ఏంటి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అలా ఏం కాదు, జస్ట్ నేను మా మదర్ది ఉంది కాబట్టి నేను పేర్ చేశాను అనమాట. అంటే నాకు శారీ కట్టుకోవడం కూడా అంత పర్ఫెక్ట్ కాదు, బట్ ఎందుకో నవరాత్రిలో ఇలా ఈ లుక్స్ నాకు ట్రై చేయాలనిపించింది. ఇదైతే డే 1. ఇంకా ప్రసాదం వచ్చేసి కట్టె పొంగలి అనమాట. అమ్మవారికి చాలా ఇష్టము ఈరోజు, అందుకోసమే నేనైతే ఆ ప్రసాదం కూడా చేసి దేవుడికి నైవేద్యం అయితే పెట్టుకున్నాను అనమాట. సింపుల్ గానే చేసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని ఏం చేయాలంటే ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ బియ్యం, ఇంకా హాఫ్ గ్లాస్ పొట్టు పెసరపప్పు తీసుకున్నాను నేను. ఆ తర్వాత కుక్కర్ తీసుకొని కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసుకొని మిరియాలు వేసుకోండి, కొంచెం దంచి వేసుకోండి మీకు ఇష్టం ఉంటే, ఆరల్స్ డైరెక్ట్ వేసుకోండి. కొద్దిగా జీలకర్ర, ఇంకా అల్లం వేసుకోండి. అల్లం చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా అవి గోల్డెన్ బ్రౌన్ లాగా అవ్వాలన్నమాట. కాజు కూడా వేసుకోండి. కాజు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది మనం తర్వాత ప్రసాదం తీసుకున్నప్పుడు కూడా. ఇది ప్రసాదాలు మనం ఎలా చేసినా కూడా టేస్ట్ అవుతుంది, అది ఎందుకో నాకు అర్థం కాదు. ఇంకా ఇందాక మనం సోక్ చేసుకునేవి కూడా కుక్కర్లో వేసేసి మిక్స్ చేసుకొని మనము అంటే బియ్యం పెసరపప్పు 1 గ్లాస్ అయింది కదా, సో 3.5 గ్లాస్ వాటర్ అయితే నేను వేసాను అనమాట. వేసిన తర్వాత కొద్దిగా హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకొని ఒక 4 to 5 విజిల్స్ అట్లా పెట్టేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని ఏం చేయాలంటే కొద్దిగా నెయ్యి ఆర్ ఆయిల్, మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోండి. అది వేసేసుకున్న తర్వాత కాజు మాత్రమే ఫ్రై చేసుకోండి, ఎందుకంటే లాస్ట్ కలా కాజు టచ్ వస్తే టేస్ట్ బాగుంటుంది కదా. సో అందుకోసమని ఇంకా నేనైతే దేవుడికి నైవేద్యం ఇదే పెట్టేసుకున్నాను అనమాట, కట్టె పొంగలి. ఇంకా ఆ తర్వాత కుక్కర్ నుంచి తీసిన తర్వాత ఒక్కసారి ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా నైవేద్యం మనం ఎందులో అయితే పెట్టుకుంటామో అందులో మనం సర్వ్ చేసేసుకోవాలి. నేను ఇంకా ఫ్రై చేసుకున్న కాజు కూడా వేసుకున్నాను. మీరు మీ నవరాత్రిలో ఎలాంటి ప్రసాదాలు చేశారు ఏంటి అనేది నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం ఇలాంటిది నేను ట్రై చేస్తున్నాను. యూట్యూబ్ లో అందరూ కూడా ఇట్లా ట్రై చేస్తున్నారు కదా నవరాత్రి లుక్స్ అని చెప్పేసి, నేను కూడా సింపుల్ గా ట్రై చేశాను. అండ్ బై, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.